అంటే వీళ్ళు కాయిన్ బాక్సెస్ కాల్స్ ఇవి పేరెంట్స్కి కాల్ చేస్తున్నారు. అదే ఆ బాక్సెస్ నుండి అనుకుంటాను వరుసగా 15 రోజుల నుండి కాల్స్ చేస్తూ ఉన్నారు నాకు. పేరెంట్స్ అంటే హోమ్ సిక్ ఉంటుంది కదా, పేరెంట్స్గా నాకు చేస్తున్నారు. వాయిస్ ఎవరు లేరు మేడం. వాయిస్కి చూద్దాం ఒకసారి, పిల్లలందరితో మాట్లాడదాం ప్రాబ్లం ఏంటో. ఎందుకు వరుసగా చేశారో తెలియదు కదా నాకు. ఎందుకు రావట్లేదు మేడం, ఇన్నిసార్లు చేస్తుంటే ఎందుకు రావట్లేదు మేడం అని మళ్ళీ పాపం క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు నాకు. మాట్లాడదాం మాట్లాడదాం. అయిపోయారా ఇప్పుడు? అందరు లంచ్ అయిపోయిందా? మాట్లాడదాం. వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. మీరు అందరు ఇక్కడ నుండి కాయిన్ బాక్సెస్ నుండి కాల్స్ చేస్తున్నారు నాకు. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు దాంట్లో నుండి? మీరుంటే భయపడతారు కదా అమ్మ మీ ముందు మాట్లాడాలంటే. బట్ మీ ముందు మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎంతైనా భయపడతారు కదా. ఏమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా స్మెల్ అయినంట కదా వచ్చిందంట. పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ పెట్టారట ఇవాళ మార్నింగ్. పిల్లలు చెప్తున్నారండి, ఇప్పుడే చెప్పారు పిల్లలందరూ. పిల్లలు ఇప్పుడే చెప్పారు, రికార్డ్ కూడా అయింది, కావాలంటే చూసుకో. ఇప్పుడు ఇది బాయ్స్ హాస్టల్ అయితే బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ని పెట్టే అప్పుడు కొంచెం చేంజెస్ చేసిన తర్వాత పెట్టాలి కదా. చేంజెస్ చేయకుండా ఎలా పెడతారు? సెకండ్కి మాకు బిల్డింగ్ షిఫ్టింగ్ ఉంది, సో చేంజెస్ చేసాము. వాష్రూమ్స్కి ఇక్కడ పంపట్లేదు, మేము పైన హాస్టల్ రూమ్కి ఆ పిల్లల్ని అలౌ చేస్తున్నాము. మీ రీజన్స్ మీరు చెప్తారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్గా ఉండాలి కదా, జాగ్రత్తలు పాటించాలి కదా. పిల్లలు అందరూ ఒక ఏకగంఠంతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి? మరి ఇది ఎక్కడ వంట చేసి తెస్తారు? బ్రేక్ఫాస్ట్ స్మెల్ వచ్చిందంట. మీరేనా బ్రేక్ఫాస్ట్ పెట్టింది కూడా? లంచ్ వేరే వాళ్ళ? తెలుగేనా हिंदी? तेलुगु। सुबह में खराब हुआ सो ब्रेकफास्ट दिए कहते हैं। जो आया था गरम गरम हो देते दूसरा। नहीं बच्चे बोल रहे, सारे लोग बोल रहे हैं ना, एक दो बोले तो बात अलग है। खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे सब लोग। ये खराब हो गया, देखो स्मेल आ रहा है, वो देख लो। తెలుగేనమ్మా? చూడు ఒకసారి, చూడు వాసన వస్తుంది, చెడిపోయిన వాసన వస్తుంది. అది చూడండి, ఒక్కరు కాకపోతే నలుగురు చూడండి. చూడమ్మా నువ్వు చూడు, నాకేం అవసరం అబద్ధం చెప్పడము. देखो एक बार आओ, कैसा स्मेल आ रहा है, देखो खराब हुआ सो स्मेल आ रहा है. పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా? పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పకు. పట్టుకమ్మా, పాడైపోయిన స్మెల్ వస్తుంది. అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ టేస్ట్ చేయండి. నీకు స్మెల్ వచ్చిందా రాలేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా? నేను మిమ్మల్ని అందుకే అన్నా, నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని. మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా. మరి మీరు వెళ్ళండి, ఇక్కడ నుండి వెళ్ళండి. మీరు తెలుగా హిందీయా? తెలుగా? వాసన చూడది, పట్టుకో పట్టుకో, వాసన చూడు. పాడైపోయిందా పాడవలేదా? మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు? స్మెల్ ఆ రే, ఓ దేఖో కిतना గందా స్మెల్ ఆ రే. ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? ప్రిన్సిపల్తో పాటు ఇంకా ఇన్ఛార్జ్ ఎవరు? ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్? ఆ స్మెల్ చూడది, స్మెల్ చూడమ్మా. బాగుందా పాడైందా? కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పకు. నీకు ఇంతమందికి స్మెల్ వస్తుంది, నీకు బాగుందా? అది అమ్మ చూడండి, స్మెల్ చూడండి. ఏం మాట్లాడతావమ్మా ఇప్పుడు? అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక? నువ్వేమన్నావు? పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తావేంటి? పిలవండి, పిల్లల్ని పిలవండి, పిలవండి పిల్లల్ని. అంటే మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా? కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పు. పప్పు స్మెల్ కాదమ్మా. ప్లేట్దే, నువ్వు ప్లేట్దే, ప్లేట్ తీసుకురా. పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే కితాబ్ ఇచ్చుకుంటా అంటే ఎట్లా? చూడు
ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను అబద్ధం మాట్లాడకు. చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు. నువ్వు బయటకు వెళ్ళు, లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కో కాల్ కరో, वो लोग आके చెక్ करेंगे. ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేయండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి. మీరు వండే దగ్గర ఉంటారా, ఓన్లీ సర్వింగ్ వరకేనా, ఓన్లీ వడ్డించడం వరకే? పద్మజ గారు, ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి 1 month నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వల్ల వద్దామని వచ్చాను. బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు. ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది, పాడైపోయి. అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి. ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి. ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి. నేను లొకేషన్ పంపిస్తున్నా, కావూరి హిల్స్, శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్. ये निकाल के रख दो बाजू में. ఆ పప్పు ఎవరు ముట్టకండి, ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి. ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి, మూత పెట్టి. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి. అకాడమిక్స్ అసలు 4 రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా, మీరు ప్రిన్సిపల్, సారీ మీరు ప్రిన్సిపల్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 week అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా? అమ్మ ఏం చెప్తావమ్మా, పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని. వాచ్మెన్స్కి వీళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు. యాక్చువల్లీ చెప్తాను వినండి, ఇక్కడ యూస్ చేయొద్దని మేము ఫ్రీక్వెంట్గా చెప్తున్నాం. పిల్లలకి కన్వీనియంట్ ఉండి ఇక్కడికి వస్తున్నారు, లేదంటే హాస్టల్కి వెళ్ళండి అని చెప్తున్నాం. అదేనమ్మా, వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా. పైన క్లాస్ ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి. మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి, బాలేవు అని అంటే దాని అర్థమైంది. యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్. జస్ట్ కీప్ క్వైట్. నీ కళ్ళ ముందట పిల్లలు వస్తూ, అరే నువ్వు ఒక లేడీవమ్మా, నీకు వాష్రూమ్ వస్తుంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్తావా, లేకపోతే కన్వీనియంట్గా ఉన్న ప్లేస్కి వెళ్తావా? నేను చెప్పేది అర్థం కావట్లే నీకు? అర్థమైందా? మన పక్కన ఉన్నది దగ్గర ఉన్న దానికి వెళ్తారు. ఎక్కడో నువ్వు రూమ్కి వెళ్ళు, హాస్టల్కి వెళ్ళు అంటే వెళ్ళరు. క్లాస్ రూమ్స్ ఉన్నాయి, సో అక్కడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి మేడం, అక్కడే యూస్ చేస్తున్నారు. లేదు అసలు మీకు డబ్బులు కావాలి మీ ఇన్స్టిట్యూట్కి, మేనేజ్మెంట్కి. మీది ఏం లేదు, మీరు ఒక ఎంప్లాయీ. మిమ్మల్ని అంటే ఏమైనా లాభం ఉందా? మీరు జస్ట్ అన్ ఎంప్లాయీ. మీ శాలరీ మీరు తీసుకుంటారు, మీ జాబ్ మీరు చేస్తారు, అంతే. ఓకే, కీప్ క్వైట్. బయటనే ఉండండి, బంద్ कर दो. వీళ్ళు ఫ్యాకల్టీనా, మీ ఇన్ఛార్జెసా? మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. బాప్రే, ఏమ్మా ఇట్రా. మీరు ఏంటమ్మా అది అలాగే ఉంటుందా వాష్రూమ్? చెప్పండి, ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్తారు. దానికి ఏం రీజన్ చెప్తారు చెప్పండి నాకు. ప్లీజ్ డోంట్ టెల్ మీ టెంపరరీ, బికాస్ ఇట్స్ బీన్ 4 months దే ఆర్ స్టేయింగ్ హియర్. డోంట్ గివ్ మీ ద రీజన్స్, ప్లీజ్ డోంట్ గివ్ మీ ద రీజన్స్. ఎందుకంటే టెంపరరీ అంటే ఒక 1 week 10 days ఉన్నారు వెళ్ళిపోతున్నారంటే వేరు. ఏప్రిల్ నుండి ఇక్కడే ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. అంత దరిద్రంగా ఉన్నదాన్ని మీరు టెంపరరీ అని చెప్తే ఎలా? తీయ బాబు తీ. నాట్ యాక్సెప్టబుల్ అని రీజన్ చెప్తా ఉన్నారు, తీయది. అసలు నేను లోపలికి రావద్దన్నాను నిన్ను కానీ. అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు, పశువులు అనుకుంటున్నారా? ఏం బ్రేక్ అమ్మా? అదే ప్రధానికి రీజన్ చెప్తూ వెళ్ళు. మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేపియాలి అసలు. జస్ట్ డోంట్ గివ్ మీ ద రీజన్. సాంబార్ పడబోసావా లేదా నేను వచ్చేప్పుడు? పిల్లలు చెప్తానే ఉన్నారు, అందరూ ఏక కంఠంతో చెప్పారు. నా కారు చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసారంట. పప్పు ఏమో స్మెల్ వస్తుంది భయంకరంగా. రోజు పాడైపోయిన పప్పు పెడుతున్నారంట పిల్లలకు. ఈవిడనేమో చెప్తా ఉంది ఆ ఇన్ఛార్జ్, ఇవాళ ఒక గరిటెకి బదులు 2 గరిటెలు పోసుకొని తిన్నారమ్మా అని. పిల్లలేమో మ్యామ్ స్మెల్లో చెడ పడేసి వచ్చాము అని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు? మీ సొంత పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా? బ్రేక్లో పైకి రానివ్వరంట, అదే వాష్రూమ్ వాడాలి. దాంట్లోకి వాళ్ళు సర్వింగ్ వాళ్ళు వెళ్తారంట.
లేదు నేను ఇంకా మీరు అనుకుంటున్నారు ఈవిడ వస్తుంది ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది చూసుకొని అనుకుంటున్నారు కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ టైమ్ బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైం ఇచ్చాను సర్దుకోండి అని బట్ మారడం లేదు మేనేజ్మెంట్ అసలు పెంట మొహం అని తిడతారంట వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళు ఏం మొహాలో అర్థం చేసుకోవాలి ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు బాయ్సే ఉన్నారు జెంట్సే ఉన్నారు అప్పుడు మీ ఏమంటారు ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట ఏంటమ్మా ఇది అసలు చెప్తే లాభం లేదమ్మా నేనేం నా ఇంటికి తీసుకెళ్ళట్లేదు కదా ఫుడ్ సేఫ్టీ వల్ల కప్ప చెప్తా అన్న తను ఒకటే మాట అన్నారు అది బాగుంది అంటే బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు బాగాలేదంటే బాగాలేదని సర్టిఫై చేసేవాళ్ళు అంత ఓపిక మీకు ఉండాలి కదా ఇప్పుడు పైన ఫస్ట్ ఇయర్స్ కదా వీళ్ళంతా ఎంతమంది స్టూడెంట్స్ ఒక్క మెయిల్ కూడా పైకి వెళ్ళినట్టు నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఈ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోతుంది రాసి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి